జిల్లాలో ఓటర్లు అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన హైయెస్ట్ స్టేట్ లో 20,86,000. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనము డిజిటైజేషన్ చేసింది 82.27%. అంటే 17,16,16,351 అయినాయి. ఇంకా 3,69,768 ఉన్నాయి. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈఎఫ్ డిజిటైజేషన్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే ఇక్కడ ఓటర్ అయ్యి ఉన్నారో 2002లో ఉండి ఉండొచ్చు, లేకపోతే 2002 తర్వాత అయ్యి ఉండొచ్చు, వీళ్ళ తాలూకా ఫాదర్ 2002లో ఉండొచ్చు, ఇవేమి కాకుండా ఇప్పుడు ఓటర్ అయ్యింది 2002లో తాతగారు ఓటర్ ఉండొచ్చు. సో ఇలా ఏదన్నా కూడా మనం మ్యాపింగ్ చేయడం అన్ని చేయడం జరిగింది ఇంతకుముందు ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే మనకి ఎన్యూమరేషన్ ఫామ్ మనం వాళ్ళకి ఇచ్చాము, స్పెసిఫిక్ యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్, ఒక పర్సన్ ఒక ఎన్యూమరేషన్ ఫామ్ మనకి సిఓ గారు ప్రింట్ చేసి పంపించారు రాష్ట్ర హెడ్ ఆఫీస్ నుంచి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 99.5% డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే ఈ ఫార్మ్స్ లో వాళ్ళు 2002 ఓటర్ అయితే పైన డీటెయిల్స్ ఇవ్వాలి, 2002 తర్వాత ఓటర్ అయితే కింద డీటెయిల్స్ ఇస్తూ వాళ్ళ దాంట్లో మిగతా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన బిఎల్ఓస్ అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా దగ్గరలో మనకి ఎన్యూమరేషన్ ఫార్మ్ బిఎల్ఓసే రాయాల్సి వచ్చింది ఓటర్ చెప్తే. చాలా దగ్గర ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. దాని వల్ల చాలా ఇబ్బంది అయింది మన రాష్ట్ర మన దేశ మన జిల్లా. అందుకే కొంచెం తక్కువలో ఉంది. సో లాస్ట్ నుంచి చూసుకుంటే 6వ పొజిషన్ వచ్చాం. సో మనం ఫస్ట్ లో మ్యాపింగ్ లో ఫస్ట్ ఉన్నాం కాబట్టి డిజిటైజేషన్ ఇది వేరే ప్రాసెస్ కాబట్టి. సో దీంట్లో లాస్ట్ నుంచి 7కి వచ్చాము. సో మన టీం అయితే మనం చాలా కష్టపడుతున్నారు, రాత్రి పనులు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు కూడా స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఈ ఎవరైతే ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోలేదు, లేకపోతే తీసుకున్నారో వాళ్ళకి డౌట్ ఉంది, లేకపోతే ఫిల్ చేయడం రాదు, ఇక్కడికి వచ్చి ఫిల్ చేయాలంటే వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే బుక్కే కాల్ కూడా చేస్తున్నాం. బుక్కే కాల్ కూడా చూసుకుంటే దగ్గర ఇప్పుడు మనకి అందరితో పోల్చుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ దగ్గర 8,000 కాల్స్ వచ్చాయి. అవి కూడా 48 గంటల్లో మనం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డౌట్ తీర్చి క్లియర్ చేస్తున్నాం. సో ఇది చేస్తున్నాము. మనం ఏంటంటే మన బిఎల్ఓ ఎక్కడైనా ఫోర్స్ చేస్తే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ లో పెట్టేస్తారేమో అని భయపడి మనం స్లోగా చేసామంతే. ఎందుకంటే మనం ఫస్ట్ కవరేజ్ చేయట్లేదు అడిగామనుకోండి, లేకపోతే దాని మీద అడిగాము అది పెట్టేస్తారు. అందుకే ఏం చెప్తామంటే బిఎల్ఓస్ అందరికి ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులు తీసి పెట్టుకుంటున్నాం. పొద్దున సాయంత్రం ఆల్ ఏఆర్ఓస్, ఏఆర్ఓస్ కి సపోర్టివ్ గా ఎడిషనల్ ఏఆర్ఓస్ ఇచ్చాము. తర్వాత బిఎల్ఓస్ కి డిజిటైజేషన్ కి పక్క నుంచి సపోర్ట్ చేయడానికి స్టాఫ్ ఇచ్చాం. ఇవన్నీ ఇస్తూ చెప్తూ ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేయమని చెప్పాం. యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఏదైనా ఉంటే ఇప్పుడు కొట్టండి. బట్ ఈసీఐ వాళ్ళు కొంచెం కోపగించుకున్నారు, మీరు సైమల్టేనియస్ గా చేయాలి కదా అని. కాకపోతే మన భయం ఏంటంటే వీళ్ళు ముందే యాబ్సెంట్ లో, షిఫ్టెడ్ లో కొట్టేస్తారేమో మనకు కొంచెం టెన్షన్ ఉంటే ఇప్పుడు అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది రీజన్. సో ఇప్పుడు అందుకని మీరు స్టార్టెడ్ యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో మనకి డెత్, డూప్లికేట్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే డూప్లికేట్ కి 2 రికార్డులు ఉంటే మనకి సాక్ష్యం ఉంటుంది, డెత్ కి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, తెలిసిపోతుంది ఈజీగా. బట్ యాబ్సెంట్, షిఫ్టెడ్ దగ్గర మాత్రం మనకి కొంత కాంట్రవర్సీ ఉంటుంది. ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నాం అంటే మీ ద్వారా పబ్లిక్ కి మెయిన్ గా ఇది మీరు పేపర్ లో రేపు వేయించండి. 21 జూలై డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ మాత్రమే పబ్లిష్ చేస్తున్నాము, అది ఫైనల్ రోల్ కాదు. ఇంకా ఎవరైనా నిజంగా ఇప్పుడు ఎన్ని శనివారాల ఆధారం స్పెషల్ క్యాంపెయిన్స్ పెట్టాం, చుట్టుపక్కల వాళ్ళతో ఫోన్ చేయిస్తున్నాం, డోర్ టు డోర్ వెళ్తున్నాం, అండ్ ప్రెస్ నోట్లు ఇస్తున్నాము, సోషల్ మీడియా. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత